అమ్మయ్యా, ఈ ఒక్క నరేషన్ గానీ అయిపోయిందంటే కెరీర్ మొత్తం సెట్ అయిపోద్ది. అందుకే కొంచెం టెన్షన్ గా ఉందిరా. టెన్షన్ దేనికి రా, నేను ఉన్నాను కదా. ఏ నువ్వు ఇస్తావా నరేష్ను? నువ్వే పద. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు చైతన్య. కదేంటి? సారీ సార్. సార్ అది 2002 ఇందిరా సినిమా రిలీజ్ అయ్యి చిత్తుగా ఆడుతున్న రోజులు అవి. అదే టైంలో మన హీరో భీమవరంలో బస్ ఎక్కి సినిమా హీరో అవుదామని హైదరాబాద్లో దిగాడు. అది సార్ మన హీరో ఎంట్రీ. కదా 2000s లో నడుస్తుందా? అవును సార్. ఎంట్రీ బాగుంది. థ్యాంక్ యూ సార్. హీరో ఎవరో? ఒక్క నిమిషం సార్. అరే ఇలా రారా సార్. వీడే సార్ హీరో. నమస్తే సార్. ఈడు హీరో? అవును సార్. బాగా చేస్తారు సార్. రే సుబ్బారావు, నేను స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్తో తప్ప సినిమా దీని నీకు తెలుసు కదా. వీళ్ళు చూడేలా ఉన్నారు. ఈ లఫూట్ లఫంగా గారిని పంపించి నా టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? బేసికల్ గా ఇల్లు ఆ కృష్ణానగర్ దగ్గర తిరుగుతూ వీళ్ళు రాసిన చెత్త కథల్ని గొప్ప కథలు అనుకుంటూ ఓ 5 రూపాయల అద్దంలో మొహం చూసుకొని స్టార్ హీరోలా ఫీల్ అవుతా ఉంటారు. తినడానికి తిండి ఉండదు మళ్ళీ. మనకంటూ ఒక స్థాయి ఉంది సుబ్బారావు. ఇట్టంటోళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయొద్దు మనం. సార్ అవతలే సుబ్బారావు లేడని నాకు తెలుసు సార్. ఈరోజు ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కడు అదే కృష్ణనగర్ లో కథలు రాసుకుంటాడు, అదే 5 రూపాయల అద్దంలో మోహన్ చూసుకుంటాడు సార్. మీకు సినిమా తీయాలని ఉంటే తీయండి, లేకపోతే లేదు. అంతేకాని లోఫర్ లఫూట్ అంటూ అవమానించకండి సార్. ఈరోజున్న చాలా మంది టాప్ డైరెక్టర్స్ అదే కృష్ణనగర్ నుంచి వచ్చారు సార్. మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. పదరా. రే పద పద, ఇంకో ప్రొడ్యూసర్ని ఎత్తుకుందాంలే. హాయ్. సో అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తున్నారు? ఏదైనా తేడా కొట్టిందా? మా మొహాలు చూస్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఛా, అంటే నేను ఫ్యాషన్ డిజైనర్ అవ్వడానికి ఇంకా టైం పడుతుందన్నమాట. అయ్యో, మీరు గుడ్ న్యూస్ చెప్తారేమో అని ఈ వైట్ డ్రెస్ కూడా వేసుకొచ్చాను. వస్తాయి. నీకు సిచ్యువేషన్ తో సంబంధం లేదా? ఎంతసేపు నీ గోల నీదేనా? ఇది మరీ బాగుంది. నేనేమన్నా? ఏ హర్ష? నువ్వేమంటే అదే. అచ్చే నోర్మై, ఏమంటే అదే. చెప్పడం నువ్వు ఊపడం ఎప్పుడు ఇంతే. నేనేదో రమా రాజమౌళి లాగా నువ్వు డైరెక్టర్ అయ్యాక నేను ఫ్యాషన్ డిజైనర్ అయి నీకు సపోర్ట్ చేద్దామంటే నీకు అర్థమే కాదు. కాసేపు కామ్గా ఉంటావా? చిరాకు దొబ్బిస్తున్నావు.